బాలీవుడ్ లో ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలైన చావా చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి వెలిగిపోతుంది. చావా సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వికీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ హుటేకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూలు సాధిస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది చావా. ఈ దూకుడు చూస్తుంటే 400 కోట్లు ఈజీనే అనిపిస్తుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరోచిత గాథను డైరెక్టర్ లక్ష్మణ్ అద్భుతంగా చిత్రీకరించడంతో ఈ సినిమాకి నార్త్ ఇండియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హీరో విక్కీ కౌశల్ అద్భుత నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించేలా చేసింది. ఈ సినిమాతో ఆయన నేషనల్ అవార్డుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొదటి వారంలో 247 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో వారంలోనూ అదే తరహాలో జోరుని కనబరుస్తూ ముందుకు సాగిపోతుంది. 9వ రోజున ఈ చిత్రానికి కేవలం బుక్ మై షో యాప్ నుండే 9 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. కేవలం పుష్ప 2కి తప్ప ఈ రేంజ్ లో టికెట్ సేల్ ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగలేదు. ఇప్పుడు సీన్ చూస్తుంటే పుష్పాని కూడా చావా క్రాస్ చేస్తుందని టాక్ నడుస్తుంది. బాక్సాఫీస్ వసూలు అయితే 9వ రోజున దాదాపుగా 44 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక 10వ రోజు అయితే బుక్ మై షో యాప్ లో దాదాపు 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని టాక్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ ఈ రేంజ్ వసూలు అంటే ఆడియన్స్ లో ఈ సినిమాకి ఉన్నటువంటి మౌత్ టాక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ట్రేడ్ పంతులు అందిస్తున్న మద్దతు సమాచారం ప్రకారం ఈ సినిమాకి 10వ రోజు 60 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చే అవకాశాలు ఉన్నాయట. మొత్తం మీద 9 రోజులకు 293 కోట్ల నెట్ వసూలు రాబట్టిన ఈ సినిమా 10 రోజులకు గాను 353 కోట్ల రూపాయల నెట్ వసూలు రాబడుతుందని అంటున్నారు. ఇప్పట్లో ఈ సినిమా వసూలు తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే వారంతో ఈ సినిమా 500 కోట్ల రూపాయల క్లబ్లో చేరనుంది. అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ కి డిమాండ్ మామూలు రేంజ్ లో లేదు. మన ఆడియన్స్ మేకర్స్ ని ట్యాగ్ చేసి ఖచ్చితంగా ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేయాలని ప్రతిరోజు ట్విట్టర్లో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. గతేడాది స్ట్రీ 2 తర్వాత మరే హిందీ సినిమాకు 100 కోట్లు వసూలు రాలేదు. బాలీవుడ్ మళ్ళీ గాడి తప్పుతుందా అనుకుంటున్న సమయంలో చావాకు వస్తున్న వసూలు చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ఊపు రాబోయే సినిమాలకు ఉపయోగపడితే అదృష్టమే. త్వరలోనే సికిందర్ తో రాబోతున్న సల్మాన్ ఖాన్ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధంగా ఉన్నారని, ఈ చిత్రానికి తెలుగు వర్షన్లోనే జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ ఇస్తున్నాడని, రాజమౌళి ప్రమోషన్లో పాల్గొంటున్నాడని ఇలా ఎన్నో రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వీటికి స్పందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ తెలుగులో రిలీజ్ చేస్తే ఫుల్ రన్ మరో 100 కోట్ల రూపాయలు గ్రాస్ అదనంగా రావచ్చు.